హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా టేస్టీ మెథడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇంత టేస్టీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు పోహాని తీసుకోండి, అంటే అటుకులు. వీటిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవన్నీ తడిచే విధంగా మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం తడిచిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 గ్రీన్ చిల్లీ, కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారని యాడ్ చేయడం వల్ల మన పోహా రెసిపీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో తప్పకుండా ఒకసారి యాడ్ చేసి ట్రై చేయండి. ఇలా ఒక 15 సెకండ్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పోహా ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం మూతను తీసి ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసే విధంగా కలుపుకొని మరొకసారి మూతను పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇలా మూతను పెట్టి 1 మినిట్ పాటు కుక్ చేసుకోవడం వల్ల మన పోహా అనేది ఈ ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.